ఇవాళ మనము శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకము తెలుసుకోబోతున్నాము. మొదటి అధ్యాయం ఏమనగా కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ఇప్పుడు మొదటి శ్లోకం ఏంటో చూద్దాం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇప్పుడు ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాం. ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర మహారాజు పలికెను. ధర్మక్షేత్రే తీర్థస్థానంలో, కురుక్షేత్రే కురుక్షేత్రం అనే పేరు కలిగిన ప్రదేశంలో, సమవేతాః సమకూడి, యుయుత్సవః యుద్ధము చేయగోరి, మామకాః నా పక్షము వారు పుత్రులు, పాండవాః పాండుతనయులు, చ మరియు, ఏవ నిక్కముగా, కిం ఏమి, అకుర్వత చేశారు, సంజయ ఓ సంజయ. ఇప్పుడు మొత్తం శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, కురుక్షేత్రములోని ధర్మక్షేత్రములో నా తనయులు పాండుతనయులు యుద్ధము చేయగోరిన వారై సమకూడిన తరువాత ఏమి చేశారు? ఇది దీని యొక్క అర్థం. అందరికీ నమస్కారం.